కరీంనగర్ జిల్లాలోని వావిలాల గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదంగా మారింది. తమ ప్రమేయం లేకుండా ఉప సర్పంచ్ను ఎన్నుకున్నారంటూ 9 మంది వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేయకుండా బయటకొచ్చారు. ఉప సర్పంచ్గా ఎన్నుకున్న వ్యక్తికి 3 మెంబర్లు మాత్రమే మద్దతు తెలపడంతో ఈ వివాదం మొదలైంది. ఉప సర్పంచ్ రజనీకర్ను తాము ఎన్నుకోలేదంటూ వార్డు మెంబర్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. ఉన్న సర్పంచ్ అందరూ ఎవరు కానీ వావిలాల సర్పంచ్ మాకు ఉప సర్పంచ్ గోపాలపురం అని ఇంతకుముందు ఎన్నికల ముందు ప్రచారం చేశారు. అయితే ఆరు ఏంటంటే వావిలాల గోపాలపురం కొంచెం మాకు మధ్యలో లోపల కొంచెం జరిగారు. వాళ్ళు సర్పంచ్ మాకే కావాలి, ఉప సర్పంచ్ మాకే కావాలని వాళ్ళు అడిగారు. మాకు టైం కావాలి, ఎన్నికలు మాకు వద్దు అని మేము అధికారికి చెప్పడం జరిగింది. మేము లేదు ఇవాళ రిపోర్ట్ ఇవ్వాలి పంపాలి అని వాళ్ళు అన్నారు. అయితే మాకు ఇష్టం లేదు, మేము బయటికి వెళ్తామని మేము బయటికి వెళ్ళొచ్చాము. మాకు ఎవరికి కూడా మా 9 మంది సభ్యులకు ఇష్టం లేదు కాబట్టి మేము బయటికి వచ్చేసినామండి. ఫర్దర్ మాకు ఇది నచ్చలేదు కాబట్టి మళ్ళీ ఒక టైం కావాలి. ఆ టైంలో మేము బల నిరూపణ అనేది చేసుకుంటారు కాబట్టి ఈ ఉప సర్పంచ్ ఎన్నిక అనేది మళ్ళీ జరగాలి. ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తామని. వావిలాల గ్రామ పంచాయతీ సర్పంచ్నైనా జక్కన శ్రీలతనని ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ఒకటో వార్డు సభ్యులు శ్రీమతి దార ప్రవీణ గారు వార్డు మెంబరు ప్లస్ ఉప సర్పంచ్ రాసిందా మీరు ప్రమాణం చేయమని ఎక్కడ ఏమైనా ఎట్లా మీరు ప్రమాణం చేస్తారు చెప్పండి ఒకసారి నాకు.